హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే నేను జొన్న ఇడ్లీలు అయితే తయారు చేశానమాట. అందులోకి పల్లీ చట్నీ చేశాను. ఇడ్లీలు ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తానండి. సో నా దగ్గర అయితే ఈ పొట్టు మినపప్పే ఉన్నాయి. ఇవైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉండిద్ది కడగడానికి అయితే. సో నేనైతే మినపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి జొన్నలు, తెల్ల జొన్నలు. ఇవైతే 2 గ్లాసులు తీసుకోవాలన్నమాట. ఇవి అట్లా జొన్నలుగా కాకుండా డైరెక్ట్ మిక్సీ పట్టుకొని రవ్వలాగా చేసుకొని కూడా ఇవి వాడుకోవచ్చు ఇడ్లీలాగా. సో నేనైతే డైరెక్ట్గా ఇందులో నానబెట్టేస్తున్నానండి. ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని తర్వాత అయితే నానబెడతాను. మార్నింగ్ నానబెట్టుకొని ఎక్కువసేపు నానబెట్టుకుంటే జొన్నలు అనేవి బాగా నానతాయి, మంచిగా కూడా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. సో నేను మార్నింగ్ ఎప్పుడో నానబెడుతున్నాను, ఈవినింగ్ అయితే మిక్సీ పట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కొన్ని జొన్నలు ఉంటాయి కదా, అవి బలం లేని జొన్నలు వాటర్ పోయంగానే పైకి తేలుతా వచ్చేస్తాయి. సో అవి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా 2-3 సార్లు కడిగైతే నానబెడుతున్నానండి. పొద్దున్న నానబెట్టేశాను, ఈవినింగ్ అయితే మిక్సీ పట్టి మార్నింగ్కి ఇడ్లీలు వేసుకోవచ్చు కదా. ఇందులోకి మెంతులు అయితే ఒక స్పూన్ అన్ని మెంతులు వేస్తున్నానండి. ఇడ్లీలోకి మెంతులు వేసినా కానీ చాలా బాగుంటాయి. సో నేను ఇంకా మెంతులు కూడా ఒక టీ స్పూన్ అంత అయితే వేస్తున్నాను. మొత్తం కలిపి ఈవినింగ్ దాకా అయితే నానబెడతానండి. సో ఈవినింగ్ చూడండి నానబెట్టాను కదా, మెత్తగా అయితే అయిపోయినాయి, బాగా నానిపోయినాయి. ఇవన్నీ ఒక గిన్నెలో పోసి నేను కడుగుతున్నాను అనమాట. పొట్టు మినపప్పు కదా, నాకు కడగటానికి టైం పడుతుంది. సో ఇంక ఇవన్నీ అయితే శుభ్రంగా కడుగుతున్నాను అనమాట. పొట్టు అంతా పోయిందాక ఒక 3-4 సార్లు కడిగేసేసి ఒక గిన్నెలో అయితే తీసుకుంటాను. ఈ తెల్లగా వచ్చిందాక కడుక్కుంటే బాగుంటుంది. అదే మినపగుళ్ళు అయితే కొద్దిగా ఈజీగా అయిపోతుంది. పొట్టు మినపప్పు కాబట్టి నాకు కొంచెం లేట్గా అయితే అయ్యింది. సో చూడండి, ఇట్లా తెల్లగా అయితే కడిగాను అనమాట. సో ఇంక ఇవన్నీ తీసుకొని వెళ్ళి మిక్సీ పట్టుకోవడమే. చూడండి, నేనైతే పిండి ఎట్ట పట్టేశాను అనమాట. మరి మనం ఎంత మిక్సీ పెట్టినా కానీ కొద్దిగా బరక అనిపించిద్ది ఇది. సో అయినా కానీ ఇడ్లీలు బాగా వస్తాయి. బాగా మెత్తగా కాకుండా లైట్గా బరకున్నా బాగానే ఉంటుంది అనమాట. సో మార్నింగ్ అయితే పిండి అయితే ఇట్లా ఉంది, పులిసింది. ఇందులోకి అయితే కాస్త చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి, పిండి అయితే బాగానే పులిసిందనమాట. సో మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇంక ఇట్లా ఇడ్లీలు వేసేసుకోవటమేనండి చూసుకొని. సో నేను ఇంకా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీలు సాఫ్ట్గాను మెత్తగా కూడా వచ్చినాయి, బాగున్నాయండి ఇడ్లీలు మాత్రం. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, అయినా కానీ బాగానే వచ్చినాయి. సో నేను ఇంకా ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను మొత్తం ఒకేసారి వేయటానికి. అంటే 5 ప్లేట్ల పాత్ర వద్దు మాకైతే. సో అందులో అయితే వేసేస్తాను. అడుగున ఒక లోటా నీళ్ళు అయితే వేసారండి, సరిపోతాయి అవి అయితే. సో ఇక్కడ నేను ఈ ప్లేట్స్లో అయితే పిండి వేసేస్తున్నాను అనమాట. పిండి ఇట్లయితే సరిపోతుంది, ఇంకా మరీ లూజ్గా కూడా అవసరం లేదు, సరిపోయింది. నేను నిన్న పట్టిందే. ఇప్పుడు వాటర్ అట్లా అయితే ఏం కలపలేదు. సో సాల్ట్ కలిపినాక కాస్త లూజ్ అయింది అంతే. ఇంక ఇది తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేయడమే. ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే బాగా అయితే వచ్చినాయండి ఇడ్లీలు. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫుడ్ అయితే మంచిదేనండి, జొన్నలతో తయారు చేసిన ఫుడ్. సో ఇంకా ఇడ్లీలు అయితే బాగా వచ్చినాయి, మెత్తగా కూడా వచ్చినాయి. నేను పొయ్యి మీద పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించాను. సో చక్కగా అయితే ఉడికిపోయినాయి. ఇడ్లీలు మెత్తగా కూడా వచ్చినాయి. ఇంకా మరీ మెత్తగా కావాలంటే మనం సోడా ఉప్పు వేసుకోవచ్చు. ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను మామూలుగానే వండాను. సో మెత్తగాను బాగానే వచ్చినాయి అనమాట. ఒక 2 నిమిషాల తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇడ్లీలు అయితే బాగానే ఉడికిపోయినాయి, పైన ఏమి అతుక్కోకుండా అయితే బాగానే వచ్చింది అనమాట. ఉడికిపోయినాయి చూడండి. సో ఒక 2 నిమిషాలు ఆగైతే నేను దింపేసి చూపిస్తాను. వేడివేడిగా జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. కొంచెం తినడానికి బాగానే ఉన్నాయి కానీ చప్పగా అనిపించినాయి నాకు. సో అలవాటు లేని వాళ్ళకేమో తినాలనిపించదు. అంటే వెయిట్ లాస్ అవ్వాలి లేదా ఇంకేదైనా షుగర్ తగ్గించుకోవాలనుకుంటే ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇంకా నేను ఇవి ఒక ప్లేట్లో అయితే
తీసుకుంటున్నాను. ఇడ్లీలు పర్ఫెక్ట్గానే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే కొద్దిగా నాకు చప్పగా అనిపించినాయి. నేను ఫస్ట్ టైమే చేశాను, బాగా వచ్చినాయి కానీ బాగున్నాయి. సో ఎక్కువ తినలేము మామూలు ఇడ్లీలు అన్నీ అంతా, ఒక 2-3 తప్ప ఎక్కువైతే తినాలనిపించదు. సో నాకు కూడా నచ్చినాయి, నేను ఒక 2 తీసుకున్నాను అంతే. వేడివేడిగా జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇందులోకి నేను పల్లీ చట్నీ తయారు చేశాను, కారపొడి, దాంతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మొత్తం అన్ని ప్లేట్స్లో ఇడ్లీలు చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా వేడివేడిగా ఉన్నాయి కదా, నేను ఇంకా మూత పెట్టేసేసాను. టేస్ట్ ఏమో లైట్గా కొద్దిగా అంటే చప్పగా అనిపించినాయి. సో మిగతా అంతా బాగానే ఉందన్నమాట. వేడివేడిగా జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. పల్లీ చట్నీ కూడా బాగుందండి ఇందులోకి. సో కారపొడి, ఇంకేదైనా అల్లం చెట్లు అట్లా ఉంటే తీసుకోవచ్చు అనమాట. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ వీడియో చూసేవాళ్ళైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అంతేనండి, వేడివేడిగా జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట ఇందులోకి. టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి. సో నేను ఒకటి కట్ చేసుకొని నేను చూపిస్తాను, మెత్తగానే వచ్చినాయి. సో ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నా చూడండి. మెత్తగాను బాగానే వచ్చినాయి ఇడ్లీలు. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరినాయండి. సో అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. బాయ్.